ఎంత బాధగా ఉంటుంది. ముఖ్యంగా అత్తయ్య గారికి ఫోన్ చేసి అడుగుతుంటే అత్తయ్య గారు ఎంత బాధపడతారో ఒకసారి నువ్వు ఆలోచించక్క. ఎప్పుడు కల్తీ జరిగింది, ఎప్పుడు అత్తయ్య గారు అరెస్ట్ అయ్యారు అని ఇప్పుడు ఫోన్ చేసి మరీ ఆ విషయాలన్నీ గుర్తు చేస్తుంటే అత్తయ్య గారి మనసు తట్టుకోగలదా? ఆలోచించక్క. మానుతున్న గాయాన్ని ఫోన్ చేసి మరీ పదే పదే రేపుతుంటే అత్తయ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. అందుకే మనందరి ఫోన్ నెంబర్లు మార్చేద్దాం అనుకుంటున్నా. అంతేకాకుండా పాత నెంబర్లు ఉండటం వల్ల లీగల్గా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అని మన లీగల్ అడ్వైజర్ గారు చెప్పారు. ఆయన మాట చెప్పినప్పటి నుంచి మన అందరి ఫోన్ నెంబర్లు మార్చేయటమే మంచిదని నాకు అనిపిస్తుంది. అత్తయ్య బావ నువ్వు ఒప్పుకుంటేనే ఫోన్ నెంబర్లు మార్చేద్దాం, లేకపోతే పాత నెంబర్లే కంటిన్యూ చేద్దాం. ఏమంటారు అత్తయ్య? వద్దమ్మా, మార్చేద్దాం. గతాన్ని గుర్తు చేసే ఆ ఫోన్ నంబర్లు మనకొద్దు. పైగా లీగల్గా కూడా ఏదో ప్రాబ్లం అవుతుందని చెప్తున్నావు కదా, మార్చేయడమే కరెక్ట్. వెంటనే ఫోన్ నంబర్లు మార్చే ఏర్పాటు చూడమ్మా. అలాగే అత్తయ్య. హలో, మేడం, ఈ అప్లికేషన్ మీద మీ ముగ్గురు సంతకాలు పెట్టండి. ఓకే. ఇదిగోండి. థ్యాంక్ యూ అండి. ఇంటికొచ్చి మరీ మాకు సిమ్ కార్డ్స్ ఇచ్చారు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ మేడం. మీకు ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి. వస్తాను మేడం. ఓకే. అత్తయ్య, మీ ఫోన్ ఇవ్వండి, సిమ్ వేసిస్తాను. అక్క, నీ ఫోన్ ఇవ్వు. అవును, మన ముగ్గురు ఫోన్ నంబర్లు మార్చేశావు. మరి అశోక్ సంగతి ఏంటి? వాడు కలకత్తాలో ఉన్నాడు కదా. నేను బావగారికి ఫోన్ చేసి అక్కడే కొత్త సిమ్ తీసుకోమని చెప్తానులేండి అత్తయ్య. మీరేం టెన్షన్ పడొద్దు. అలాగేనమ్మా, ఫోన్ చేసి వెంటనే చెప్పు. అలాగే. వీళ్ళ సిమ్ని మార్చేశాను. ఇప్పుడు బావగారికి కూడా ఫోన్ చేసి ఆయన సిమ్ కూడా మార్పించేస్తాను. అవునా? లీగల్ అడ్వైజర్ గారు చెప్పారా? అవును బావా, ఇప్పుడే మేము ముగ్గురం కొత్త సిమ్ కార్డ్స్ తీసుకున్నాం. మీరు కూడా వెంటనే కొత్త సిమ్ తీసేసుకోండి. అలాగే ఐశ్వర్య, వెంటనే తీసుకుంటాను. డాడీ ఎలా ఉన్నారు? బాగున్నారు, చాలా బాగున్నారు.
చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతోంది. కొత్త ఇంటికొచ్చిన వేళ విశేషం. మావయ్య తొందరగా కోలుకొని తొందరగా లేచి తిరుగుతారేమో. అదే కనుక జరిగితే ఇంకేం కావాలా ఐశ్వర్య? అది జన్మలో జరగదుగా. ఆ బావా, అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయిగా? అయిపోవచ్చిందమ్మా, తొందరలోనే సాల్వ్ అయిపోతాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వగానే వెంటనే నేను బయలుదేరి వచ్చేస్తాను. అలాగే బావా, ఉంటాను. అలాగేనమ్మా. అమ్మయ్యా, అందరి ఫోన్ నెంబర్లు మారిపోతాయి. ఇక శ్యామ, అఖిల్ ఈ ఇంటి అడ్రస్ తెలుసుకోలేరు. అవునా? అలాగా. ఓకే డాక్టర్ గారు, ఉంటాను. ఏంటి అఖిల్ బాబు, డాక్టర్ గారు ఏం చెప్పారు? మొన్న ఈ మధ్య మమ్మీ డాక్టర్ గారికి ఫోన్ చేసిందంట. నర్సు ఇవ్వాల్సిన టాబ్లెట్స్ కాకుండా వేరే టాబ్లెట్స్ ఇవ్వడం చూసి తనని తిట్టి ఇంట్లో నుంచి పంపించేశానని మమ్మీ డాక్టర్ గారికి చెప్పిందంట. నర్సు వేరే టాబ్లెట్స్ ఇవ్వడం ఏంటి? బహుశా నర్సుని వదిన కొనేసి ఉంటుంది. మనం ఇచ్చిన టాబ్లెట్ కాకుండా తను తెచ్చిన టాబ్లెట్ని ఆ నర్సు చేత ఇప్పిస్తూ ఉండుంటుంది. అది మమ్మీ కంటపడి ఉంటుంది. నర్సుని వెళ్ళగొట్టుంటుంది. అంతే అయ్యుండొచ్చు. ఏదైతే ఏంలే, ఆ కన్నయ్య దయ వల్ల నర్స్ చేస్తున్న పని అత్తయ్య గారి కంటపడింది. అవును, నర్స్ వెళ్ళిపోతే ఇప్పుడు టాబ్లెట్ ఇచ్చే పని ఐశ్వర్యక్క తీసుకొని వేరే టాబ్లెట్ ఇస్తుందేమో. లేదు శ్యామ, డాడీకి ప్రస్తుతం మమ్మీని టాబ్లెట్ ఇస్తుందంట. డాక్టర్ గారు చెప్పారు. అయితే పర్లేదు. ఇప్పుడు మనం ఆ కొత్తింటి అడ్రస్ ఎలా తెలుసుకోవాలి? ఇదే హక్కకి ఫోన్ చేసి కొత్త ఇంటి అడ్రస్ అడుగుతాను. మన కొత్త ఫోన్ నంబర్ వైదేహి వదినకి తెలియదు కదా. కొత్త నంబర్ నుంచి ఫోన్ వస్తే వదిన ఆన్సర్ చేయదేమో. వైదే హక్కకి నా కొత్త ఫోన్ నంబర్ తెలుసు.